అందరు బాగుండాలని కోరుకుంటూ మన ఇంట్లో అమ్మాయి ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉన్న కాశ్మీర్ దగ్గరికి అయితే వచ్చేసిన. అదేంటి హైదరాబాద్లో కాశ్మీర్ అని అనుకుంటున్నారా? కాశ్మీర్ లాగా ఉండే మినీ కాశ్మీర్ దగ్గరికి అయితే వచ్చేసిన. చూడండి బ్యాక్ సైడ్ వింటర్ కాశ్మీర్ ఉత్సవ మేళ 2024. ఇక్కడ చూసారా స్టిక్స్కి ఎలా పెట్టారో, కాటన్ పెట్టారనమాట. అంటే అది స్నో లాగా చాలా బాగుంది కదా. సో ఇప్పుడైతే మనం టికెట్స్ తీసుకుందాం. వెళ్ళి టికెట్స్ తీసుకున్న తర్వాత టికెట్ రేట్ నేను చెప్తాను. ఇప్పుడే టికెట్ తీసుకున్నా. ఈచ్ వన్ మెంబర్కి వచ్చేసి 100 రూపీస్ టికెట్. సో లోపలికి వెళ్ళిపోదాం. సో లోపలికి వెళ్ళాక చూద్దాం ఏమేమి ఉన్నాయో, లోపల ఎట్లుందో, మరి కాశ్మీర్ లాగా ఉందా లేదా వెళ్ళి చూద్దాం. ఎంట్రీ అయిన వెంటనే సైడ్ చూసుకుంటే వాటర్ ఫాల్స్ పెట్టారనమాట. అంటే కాశ్మీర్లో వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయని అర్థం చేసుకోవాలి. వావ్, కూల్గా అనిపిస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత నిజంగా కాశ్మీర్కి వెళ్తే ఎలానే ఉంటుందా అలాంటి ఫీలింగ్ తెలుస్తుంది. సో నుంచి వాకబుల్గా ఉంది లోపలికి వెళ్ళడానికి. సో దాని మీద నుంచి వెళ్తున్నాను అనమాట, స్టెప్స్ మీద నుంచి. ఎంట్రన్స్ చూద్దాం ఇప్పుడు. నిజంగానే కాశ్మీర్ లోపలికి వస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలానే ఉంది. సో ఇప్పుడే లోపలికి వచ్చాను. చూసారా బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్స్ చాలా కూల్గా ఉంది. అండ్ అలాగే ఇటు సైడ్ వెనక చూసుకోండి ఫ్లవర్ షెట్. కాశ్మీర్లో ఎలా అయితే వాటర్ ఫాల్ ఉంటుందో సో అలాగే సేమ్ అలాగే సెటప్ చేశారు. చాలా కూల్గా ఉంది ఎంటర్ అయిన తర్వాత. ఇక్కడ చూసుకుంటే చూడండి కాశ్మీర్లో ఎలా అయితే మంచు పర్వతాలలో ఫ్యామిలీస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఆ పిక్స్ అన్నీ కనిపిస్తున్నాయి. వెనక అందరు ఉన్నారు, పిల్లలు పేరెంట్స్ అంతా ఆడుకుంటున్నారు. సో లోపలికి ఎంటర్ అయిన వెంటనే నాకైతే నిజంగానే కాశ్మీర్కి వచ్చిన ఫీలింగ్ అనిపిస్తుంది. అంత చల్లగా ఉందన్నమాట. అది కాక వింటర్లో కదా. నాకు దీన్ని చూస్తుంటే నిజంగా కొండల నుంచి ఇలా తిరుగుతుంటే ఎట్లా ఫీలింగ్ అవుతామో అట్లా అనిపిస్తుంది అనమాట. ఒక డిఫరెంట్ వరల్డ్కి వచ్చినట్టు ఫీల్ అవుతున్నా నేనైతే. సో చాలా హ్యాపీ. చూసారా, కానీ ప్లాస్టిక్ ఫ్లవర్స్ బట్ రియలిస్టిక్గా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ లోపలికి ఎంట్రీ అవుతుందా. సో ఇక్కడ పేపర్ చూసారా ఇలా ఎంట్రీ అవ్వగానే చూసారా రైట్ సైడ్ లైటింగ్స్తో భలే డెకరేట్ చేశారు. అండ్ నా పైన చూసుకుంటే ఈ ఫ్లవర్స్ బెలూన్స్తో వెల్కమ్ పలుకుతుంది అనమాట కాశ్మీర్ మనకు. కాశ్మీర్లో ఉంటాయి అనమాట. సో అలాగే ఇక్కడ కూడా డెమోగా పెట్టారు. చాలా బాగా అనిపిస్తుంది. ఇది డెమోగా అయితే అనిపిస్తలే, రియలిస్టిక్గానే ఉంది. కానీ నిజంగా మంచు పర్వతాలలో తిరుగుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అలాగే అక్కడ ఉండే ఎనిమల్స్ ఉంటాయి కదా. సో డియర్ అనమాట, జింక్ అని కొమ్ములతో సహా పెట్టారనమాట. కాకపోతే అక్కడ వైట్ ఉంటాయి. ఆ వైట్ డియర్ దొరకలేదేమో ఇలా పెట్టారు. దానికి పెయింటింగ్ లాగా భలే డెకరేట్ చేశారు. సో నైస్, సో బ్యూటిఫుల్. వావ్, అక్కడ ఈ మాన్సూన్ ఏమంటారు వింటర్ ఫ్లవర్స్ అని కాస్తాయి అనమాట. సో దీనికి నేమ్ కూడా ఉంటుంది, బట్ ఐ డోంట్ నో ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు తెలియదు. కాకపోతే చాలా బాగున్నాయి చూడ్డానికి. వైట్ డియర్ చాలా బాగుంది. ఇస్తే ఇంటికి వెళ్తే ఎత్తుకెళ్ళిపోతా, అంత బాగుంది అది చూస్తుంటే. బట్ డెకరేటెడ్గా పెట్టిరు. అక్కడ ఉండే ఎనిమల్స్ యాక్చువల్గా చూసుకుంటే మంచు పర్వతాలలో వైట్ డియర్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకు వైట్ డియర్స్ని పెట్టారు. ఇదైతే చిన్నగా ఉంది, క్యూట్గా చూడండి. చాలా చాలా బాగా అనిపిస్తుంది, కూల్గా ఉంది. సేమ్ ఆ వెదర్ కనిపిస్తుంది లోపలికి వచ్చాక. మొత్తం అంటే ఏసీతో అట్లా కూల్నెస్ని పెట్టారనమాట. చాలా కూల్గా ఫీల్ అవ్వచ్చు లోపలికి వచ్చాక. చూడండి నా బ్యాక్ సైడ్ ఎంత బాగా డెకరేట్ చేశారో. అండ్ సైడ్ చూసారా పబ్లిక్ కూడా చాలా మంది వచ్చారు. ఫ్యామిలీస్, పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఫ్లవర్స్తో ఏమన్నారు మంచు పర్వతాలు అంటారు కదా, అట్లా కొంచెం చిన్న చిన్న పర్వతాలని ఏర్పాటు చేసి దానిపైన ప్లాంట్స్ని అరేంజ్ చేశారనమాట. సో మనకు చూస్తుంటే తెలుస్తుంది. ప్లాంట్స్ పెట్టి మళ్ళీ ప్లాంట్స్కి ఫ్లవర్ రకరకాలంటే కలర్ఫుల్ ఫ్లవర్స్ని ఏర్పాటు చేశారు. సో అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే వైట్ టైగర్
మ్యాక్సిమం టైగర్ అంటే రాక్తో థర్మకోల్ పైన వేసి డెకరేట్ చేశారనమాట. టైగర్ని చూసుకోండి, మంచులో తిరిగే టైగర్ చాలా చాలా బాగా అనిపిస్తుంది. వెనక చూసారా, అంటే కాశ్మీర్లో ట్రీస్ ఉంటాయి కదా, వైట్ ఫ్లవర్స్ కాసే ట్రీస్కి చెర్రీస్ కాసాయి అనమాట. చెర్రీస్ని చూస్తుంటే అలా పీక్కుని తినేయాలనిపిస్తుంది. బాగా ఆకలి అయింది బస్సులో వచ్చేవరకు. సో బ్యూటిఫుల్ అనమాట. స్నోఫాల్ చూద్దాం, ముందు స్నోఫాల్ కూడా మనము ఎక్స్పీరియన్స్ అవుదాం. అండ్ కొంచెం అలాగే ముందరికి వస్తే ఇక్కడ నా వెనక ఫ్లవర్స్ చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. వైట్ కలర్ ఫ్లవర్స్ అండ్ ఇవన్నీ ప్లాస్టిక్తో అలా డెకరేట్ చేసి థర్మాకోల్లో అలా పెట్టారనమాట. సో స్నోలో అలా ఫ్లవర్స్ కాస్తాయని మనం అనుకోవాలి. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నిన్న మొన్న క్రిస్మస్ అయిపోయింది కదా, ఆ క్రిస్మస్ ట్రీ డెకరేషన్ కూడా చేశారు. బ్యాక్ సైడ్ చూడండి. యాపిల్స్ అనమాట, కాశ్మీర్ యాపిల్స్. దాని పక్కనే కాశ్మీర్లో వుడెన్తో ప్రిపేర్ చేశారు కదా హట్ టైప్ ఉన్న ఇల్లు. సో అలాంటి టైప్ ఉన్న ఇల్లు ఇక్కడ ఉన్నాయి అనమాట. చూడండి, ఇంకా దానికి కాంపౌండ్ వాల్ కూడా పెట్టి మనకి చూపిస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలు వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేనే ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నా, ఇంకా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారు. ఇంకా చూడండి, ఇంటిపైన మంచు కురుస్తే అంటే స్నోఫాల్ అయినప్పుడు ఎలా ఉంటుందో దాన్ని బట్టి తెలుస్తుంది. ఎంత బాగా అనిపిస్తుంది అంటే నాకైతే ఇక్కడ ఉండిపోవాలి, అందులోనే వంట వేసుకొని ఉండమంటే ఉంటాం హ్యాపీగా. అంత బాగుంది. కానీ మనకి డెమోగా అలా పెట్టారు. వెనక సైడ్ అయితే ఇల్లు లేదు. కొంచెం ముందరికి వస్తే యాపిల్ చెట్టు చెప్పాను కదా, అలా తెంపుకొని తినేయచ్చు అని. ప్లాస్టిక్ యాపిల్స్ అనమాట. మీరు అనుకోగలరు మళ్ళీ రియల్ యాపిల్సే పెట్టారా ఏంటి అనేసి. సో కాశ్మీర్లో ఎలాంటి యాపిల్స్ అయితే ఉంటాయో సో డెమోగా అలా పెట్టారనమాట. చూడండి, ఇక్కడ యాపిల్స్ చెట్టు, దాని పక్కనే ఇంకా ఫ్లవర్స్, ఇది అది ఏమంటారు రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్న చెట్టు, దానిపైన కూడా స్నో కూర్చున్నట్టు కాటన్తో పెట్టారు. దానిపైన కూడా ఇక్కడ చూసుకోండి, ఇందాక అటు టైప్ ఉన్న ఇల్లు చూసాం కదా, సో ఇది కొంచెం మోడర్న్గా ఉన్న ఇల్లు అనమాట. మంచు పర్వతాలలో చూసారా, ఇంట్లో ఉండి ఇంటి బయటికి వచ్చినప్పుడు స్నోఫాల్ కురిస్తే ఎలా అయితే ఉంటామో ఎంజాయ్ చేస్తామో అలా ఇక్కడ ఇలా స్నోఫాల్ పెట్టారు. సో మనం కూడా ఇలా ఎంజాయ్ చేయొచ్చు. చూసారా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో. వావ్, ఇంటి బయటకు వచ్చి ఇలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో అందుకే మనకి ఇలాంటి డెకరేషన్ స్నోఫాల్ అయితే మనము ఏమంటారు ఫీల్ అయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చూసారు కదా పిల్లలు, ఇందాక మనం ఎలా అయితే డాన్స్ చేసామో అలా డాన్స్ చేస్తుంది. మనకైతే స్వెటర్ టైప్ ఇట్లా లేదు కోట్, ఆమె అయితే కోట్ వేసుకొని మరి డాన్స్ చేస్తుంది చూపించడానికి. స్నోలో అక్కడ ఉండే పిల్లలు ఎలా ఉంటారు, సో అలాగే డెమో పీస్ ఇక్కడ పెట్టారనమాట. ఇక్కడ వచ్చేసి గర్ల్ పిక్, ఇది చాలా బాగా అనిపిస్తుంది. దాని పక్కనే మళ్ళీ యాపిల్ పళ్ళు వచ్చేసి తెంపుకొని తినేస్తారు అంతే. పక్కన చూసారా, ఇదేమో ఎనిమల్ నేమ్ తెలీదు, పిల్లిలాగే ఉంది అచ్చం. మరి అది పిల్లి క్యాట్ అనుకుంటున్నా. ఒడ్డు టైప్ ఇట్లా ఏర్పాటు చేసి దానిపైన క్యాట్ని పెట్టారు, కూర్చొని ఉంది హ్యాపీగా. అమ్మో, కళ్ళలో చూస్తే భయం అవుతుంది నాకైతే. రియల్ కళ్ళలాగే ఉన్నాయి చూడండి, దుంకేటట్టు ఉంది అది మీనికి అని. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమామ, ఓ సందమామ, కన్నయ్యుడు మంచులో కరియే సూర్యుడురో ఓ చందమామ, ఓ చందమామ. అనుకుంటే స్నోమ్యాన్స్ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ వెరైటీగా బ్లూ కలర్ స్నోమ్యాన్ టోపీ క్యాప్ ధరించుకొని ఉన్నాడు అనమాట, ఊలన్ క్యాప్. సో వాళ్ళని చూస్తే అక్కడ స్నోతోని అలా కట్టేసి క్యాప్ పెట్టి ఇలా డెకరేట్ చేసి వాళ్ళు కూడా ప్లే చేశారనమాట స్నోతోనే, మంచుతో. సో ఇక్కడ మంచుతో మనం ఆడలేం కదా, ఇక్కడ ఉండేదంతా థర్మాకోలే కాబట్టి సో మనం ఆడలేం కాబట్టి మనం అలా స్నోమ్యాన్ని ఇక్కడ చూసుకుంటున్నాం. అవి కుండ టైప్ పెట్టారు, అంటే పెద్ద స్నోమ్యాన్, దాని పక్కన చిన్న స్నోమ్యాన్.
కాశ్మీర్ మంచు పర్వతాలు అంటేనే మనకు ముందుగా గుర్తుకొచ్చేది అంటే పెంగ్విన్స్ అనమాట. అదే ఇప్పటి నుంచి పెంగ్విన్స్ ఎక్కడ ఉన్నాయా అని వెతుకుతున్నా. ఇప్పుడు నా ఫేవరెట్ అదే బర్డ్ వచ్చేసి పెంగ్విన్స్ అనమాట. సో దానికోసం వెతుకుతున్నాం. ఇట్లా పౌండ్ లాగా ఏర్పాటు చేసి ఉంది. సో దానికి అలా లుక్ రావడానికి ఇలా పెట్టారు. అండ్ డాటర్ 2 ఉన్నాయి. చిన్న పెంగ్విన్ అయితే చాలా క్యూట్ ఉంది. అలాగే ఇలా స్టెప్స్ ఉన్నాయి ముందరికి ఎక్కితే. పైన ఇట్లా ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ ఫౌండ్ లాగా ఏర్పాటు చేసి దానికి బ్రిడ్జ్ కూడా పెట్టేసి ఇక్కడ వాటర్ కూడా ఏర్పాటు చేశారనమాట. ఇది చాలా బాగా బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా. ఎల్లో కలర్ ఫ్లవర్స్తో అయితే హార్ట్ షేప్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకుంటే అయితే చిన్న చిన్న ప్లాంట్స్, గ్రీన్ కలర్ లీవ్స్ అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్తో అయితే హార్ట్ సింబల్ని ఏర్పాటు చేశారు. ఫ్యామిలీ ఎవరైనా వచ్చి ఫొటోస్ తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇది కొంచెం యూనిక్ అనిపించింది. మంచు పర్వతాలలో హార్ట్ సింబల్ బ్రిడ్జ్ లాగా ఉంది. సో కొండలు ఎక్కి దిగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఫ్లవర్స్ ఉంది ప్లాంట్కి. ఇక్కడ ఫౌండ్ మీదకి వెళ్ళి ఇందాక చూపించాను కదా, పెంగ్విన్స్ డాటర్ అండ్ మదర్ అండ్ డాటర్ ఉన్నారని చెప్పేసి అవి అటు ఇటు తిరగడానికి అలా డెమోగా పెట్టారు. దానిపైన నుంచి ఇలా బ్రిడ్జ్ ఉందన్నమాట. బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నా. చాలా డెకరేటెడ్గా ఉంది. సో బ్యూటిఫుల్. ఇది చూడండి, అన్ని ప్లాంట్స్కి ఫ్లవర్స్ ఉన్నాయి. దీనికి ఇలా డెకరేటెడ్గా పెట్టారు. అండ్ ఇందాక మనం అక్కడ నుంచి చూపించాను కదా మీకు. సో ఇక్కడ నుంచి చూసుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఇక్కడ నుంచి ఇందాక వచ్చాను కాశ్మీర్ స్నోఫాల్ అయితే మనం ఎక్స్పీరియన్స్ అయినాం కదా. సో కాశ్మీర్లో ఏమేమి ఉంటాయో అవి కూడా కొన్ని ఇలా డెకరేట్ చేసి పెట్టారు. చాలా బాగా అనిపించింది. సో వెనుక చూసారా, ఇక్కడ వైట్ కలర్ మంచు పర్వతాన్ని అంటే తెచ్చి అయితే ఇక్కడ పెట్టలేరు కదా. సో అందుకనేసి ఇలా పెద్ద రాక్ డెమోలాగా, అలా రాక్ కూడా కదా, అలా డెమోలాగా ఏర్పాటు చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ ఎగ్జిట్ ఉండే, నేను ఎగ్జిట్ నుంచి బయటికి వెళ్ళినా మొత్తం షాపింగ్ మాల్సే ఉన్నాయి. మళ్ళీ లోపలికి ఇట్లా తిరిగి వస్తున్నాను అనమాట. మళ్ళీ మీకు ఇంకేమైనా నేను చెప్పను ఏమైనా ఉంటే మీకు చెప్తాం, చూపిద్దాం అనేసి. సో ఇందాక చెప్పాను కదా, దిల్ షేప్ పెట్టారు ఎల్లో కలర్ ఫ్లవర్స్ అని చెప్పేసి. అందులో అందరూ పిక్స్ దిగుతున్నారు. నేను కూడా 2-3 దిగినా, బాగా అనిపించింది. ఇట్లా దిల్ పెట్టి మరీ దిగినా అనమాట. మొత్తం ఫ్యామిలీస్ వచ్చిరు, పిల్లలు వచ్చిరు, భలే ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూడండి వచ్చే వే అనమాట. అండ్ ఇటు సైడ్ చూడండి ఎంతోమంది ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారో. చాలా కూల్గా ఉంది ఇక్కడ చూస్తే. ఇంకా పైన చూసుకుంటే ఒకసారి స్టార్స్ లాగా పెట్టారు. ఇలా ఉంది స్టార్స్తో పైన స్కై. చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా. ఇక్కడ ఈ వాటర్ఫాల్ కోసం ఎగ్జిట్ అంట. సరే చూద్దాం. మినీ కాశ్మీర్ బ్లాగ్ అయితే అయిపోయింది. ఎగ్జిట్ వచ్చేసా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంట్లో అమ్మాయి ఛానల్ని. బాయ్ బాయ్.